ఇండియా, యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌ని ఎందుకు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు? ఈ ఒప్పందం ద్వారా ఇండియాకు 29 యూరోపియన్ దేశాలకు మధ్య ట్రేడ్ పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. దాదాపు 200,00,00,000 జనాభా ఉన్న 2 భారీ మార్కెట్లు ఒకటవుతాయి. ప్రపంచ జీడీపీలో 25% వాటా ఈ 2 కూటములదే. ఇంతటి భారీ ఆర్థిక వ్యవస్థల మధ్య టాక్స్ లేకుండా వ్యాపారం జరిగితే ఇంటర్నేషనల్ మార్కెట్ షేపే మారిపోతుంది. అంతర్జాతీయంగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకొని ఇండియాను ఒక ప్రత్యామ్నాయ సప్లై చైన్ హబ్‌గా మార్చడమే ఈ డీల్ థీమ్. ఈ డీల్ ద్వారా ఇండియా నుండి యూరప్‌కు ఎగుమతి అయ్యే 99.5 వస్తువులపై ఇంపోర్ట్ డ్యూటీ పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల ఇండియన్ వస్తువులు యూరప్ మార్కెట్‌లో చాలా తక్కువ ధరలకు లభిస్తాయి. యూరప్ నుంచి వచ్చే లగ్జరీ కార్లైన ఆడి, మెర్సిడెస్, బెంజ్ లాంటి వాటిపై ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న 110% ట్యాక్స్‌ని 10%కి తగ్గించేశారు. దీనివల్ల ఇండియాలో యూరోపియన్ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. యూరోపియన్ వైన్, స్కాచ్, విస్కీలపై ప్రస్తుతం ఉన్న 150% పన్నుని 40%కి తగ్గించేశారు. ఈ డీల్ వల్ల ఎక్కువ లాభపడేది టెక్స్టైల్ ఇండస్ట్రీ. బంగ్లాదేశ్, వియత్నాం నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఇండియన్ గార్మెంట్ ఇండస్ట్రీకి ఇకపై యూరోప్‌లో జీరో డ్యూటీ యాక్సెస్ లభిస్తుంది. దీనివల్ల తిరువూర్, సూరత్ లాంటి ప్రాంతాల్లో లక్షల ఉద్యోగాలు పెరుగుతాయి. ఇండియన్ టెక్స్టైల్స్, లెదర్, జెమ్స్, జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్స్ కూడా భారీగా పెరుగుతాయి. ఇండియన్ టెకీలకు, ప్రొఫెషనల్స్‌కి యూరోప్‌లో పనిచేయడానికి వీసా నిబంధనలు చాలా ఈజీ అయ్యే అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు. ఫ్యూచర్ గ్లోబల్ పాలిటిక్స్‌లో ఇండియాను ఒక పవర్‌ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే మాస్టర్ స్ట్రోక్.